మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లు అదేదో జగన్ నియమించిన వాళ్ళు కాదు, 20 ఏళ్ల నుండి ఉద్యోగాలు చేస్తున్నారు. 2 దశాబ్దాలకు పైగా ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళ విషయంలో ఎవరో కోర్టుకు వెళ్ళారు. తెలంగాణ హైకోర్టు అది కూడా ఓ తీర్పు ఇచ్చింది. అప్పుడు ఉమ్మడిగా ఉన్నటువంటి సందర్భంలో రిక్రూట్ అయిన వాళ్ళని తీసేయమని. వాస్తవంగా హయ్యెస్ట్ ఆంధ్రాలోనే ఉన్నారు, ఓ 10% అక్కడ ఉంటారు. వాళ్ళ గురించి ఒక తీర్పు ఇస్తే ఆ తీర్పుని బేస్ చేసుకుని ఆంధ్ర వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగాలు పీకి అవతల పడేసింది. ఏకంగా 900 పైచిలకు వాళ్ళని. మొన్ననే మనం అదొక వీడియో కూడా చేసుకున్నాం. చివరికి ఇప్పుడు ఉద్యోగాలు ఇక్కడ తీసేసాం, తెలంగాణ తీసేయాలి వాళ్ళ ఉద్యోగాలు. దాని మీద అప్పీల్కి వెళ్ళింది. ఇప్పుడు తీరా చూస్తే తాజాగా హైకోర్టు తీర్పు మీదన స్టే వచ్చింది. మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లకు సుప్రీంకోర్టు ఊరట లభించింది. గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు సుప్రీం స్టేటస్ కో విధించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణ జనవరి 22కి వాయిదా. 2002 అప్పుడు ఉమ్మడి ప్రభుత్వం మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ 2002 అంటే వాజ్పేయి ప్రభుత్వం, ఆ రోజున ఉన్న తెలుగుదేశం ప్రభుత్వమే కదా అధికారంలో ఉంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. 2004 తర్వాత కదా రాజశేఖర్ రెడ్డి వచ్చింది. 2002లో తెలుగుదేశం టైంలోనే నియమితమైనటువంటి మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి అప్పట్లో నోటిఫికేషన్ విడుదలైతే కొంతమంది ఉద్యోగాల భర్తీకి సంబంధించిన కొంతమంది న్యాయస్థానాలు ఆశ్రయిస్తే ఈ క్రమంలో అర్హత లేని 1200 మంది ఉద్యోగాలను తొలగిస్తూ 2012లో రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. అంటే చంద్రబాబు టైంలో రిక్రూట్ అయిన వాళ్ళని రాజశేఖర్ రెడ్డి టైము లేదా కిరణ్ కుమార్ రెడ్డి అనాలి. 2014కి ముందుంది కిరణ్ కుమార్ రెడ్డి కదా, 12లో ఆయన టైంలో పీకేశారు. ఆ తర్వాత బాధితుల విజ్ఞప్తి మేరకు తొలగించిన 1200 మందిని కాంట్రాక్ట్ పద్ధతిన ఉద్యోగాలకు తీసుకుంటూ 2013 అంటే మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి సరిచేసి జీవో ఇచ్చారు. అయితే 2013లో కాంట్రాక్ట్ పద్ధతిలోకి తీసుకుంటూ ఇచ్చిన జీవో చెల్లదని ఇటీవల తెలంగాణ హైకోర్టు తీర్పిచ్చింది. దీని మూలంగా భవిష్యత్తులో మరిన్ని సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హైకోర్టు అంది. ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తే ప్రభుత్వం చేసిన తప్పే తాము చేసినట్టు అవుతుందని హైకోర్టు చెప్పింది. 90 రోజుల్లో అర్హతతో కూడిన మరో జాబితాను సిద్ధం చేయాలని తీర్పులు ఆదేశించింది. హైకోర్టు తీర్పుని బాధితులు సుప్రీంకోర్టు సవాల్ చేశారు. ఈలోపే ఉద్యోగాలు ఇక్కడ పీకేశారు. అక్కడేం చేశారు? చంద్రబాబు టైంలోనే రిక్రూట్ అయిన వాళ్ళే కదా, ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు టైంలోనే పీకి బరేయడం ఏంటి? ఇప్పుడు తొందరపడ్డ చర్య వదది.